హలో. హలో. హలో మేడం. ఆ! ఆయన రారంటలేండి. మెసేజ్ పెడితే అయిపోయేది. ఇది నాది సైట్ మ్యాప్స్ ఇంకా అది కుడ్ నాట్ ఫెచ్ అనే వస్తుంది మేడం. దాంట్లో అసలు మీరు ఒకసారి కంటెంట్ యాడ్ చేసిన తర్వాత అంతా యాడ్ చేసినాక ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయండి. సైట్ మ్యాప్ అంటే కంటెంట్ ఏం లేదు గదా! ఓకే. ఒకసారి అదిను, ఒకసారి మామూలుగా ఒక థీమ్ కూడా యాడ్ చేసి నీట్‌గా ఒక వెబ్‌సైట్ లాగా డిజైన్ చేసి ఒక 4, 5 పేజెస్ లైక్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ యాడ్ చేసి తర్వాత ఒక బ్లాగ్ పోస్ట్ కూడా పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు సైట్ మ్యాప్ క్రియేట్ చేసి చేద్దాం ఒకసారి. యాహ్! ఓకే మేడం. ఇంకా మామూలుగా నన్నేం అడగక్కర్ల. ప్రాసెస్ అయితే అదే. ఓకే. అన్నీ యాడ్ చేసినాక మీరు డైరెక్ట్‌గా క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. అయిపోతది. ఎంత ప్రాబ్లమ్ ఏమి అవ్వలే ఇంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైమ్ మీదే చూడ్డం. ఓకే. కంటెంట్ ఏమి లేదు గదా! యాహ్! ఓకే మేడం. అయితే నేను ఒకసారి ట్రై ఇవాళ చేయండి. రేపట్లో యాడ్ చేస్తాను హ్మ్. హ్మ్. అనుకుంటా. కంటెంట్ యాడ్ చేయండి. ఒకవేళ అది హ్మ్, అదేంటంటే గూగుల్ అనలిటిక్స్‌ను, వెబ్ మాస్టర్ కోడ్ యాడ్ చేయడానికి మీరు బయట నుంచి టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకొని ఓకే. ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ యాడ్ చేసినాక హెడర్‌లో వేయండి. చూద్దాం అది గూడా వస్తదిలే ప్రాబ్లమ్ ఏమి ఉండదది. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఒకసారి ట్రై చేయండి. రాకపోతే అప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో అవి చూద్దాము. యాహ్! ఓకే ముందైతే మేడం. అబౌట్ అస్‌లో కొంచెం ఏదన్నా ఎక్కువ మరీ ఎక్కువ రాయకపోయినా పర్లేదు. ఒక 2 పారాగ్రాఫ్స్ అట్లా కాంటాక్ట్ అస్ అట్లా 2, 3 పేజెస్ క్రియేట్ చేయండి. ఒక బ్లాగ్, 2 బ్లాగులు క్రియేట్ చేయండి. యాహ్! ఓకే మేడం. చేసిన తర్వాత చూద్దాం. ఒకసారి సబ్మిట్ చేయండి మళ్ళీ ఆ సైట్ మ్యాప్. సరే అండి. ఈరోజు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దామా? యాహ్! ఓకే మేడం. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ సైట్స్ వస్తాయండి. ఓకే. ఇంకా అవేంటంటే వెబ్ 2.0 సైట్స్ ఒకసారి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే వెబ్ 2.0 సైట్స్ లిస్ట్. ఈ సైట్స్ లిస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ చేసాం, బ్లాగర్ చేసాం, మీడియం ఆల్రెడీ ఆర్టికల్ సైట్స్‌లో చేసాము. విక్స్ ఒకటుంది. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఈ వీప్స్ అనేది ఇప్పుడు పెయిడ్ వర్షన్ చేశారు. ఫ్రీగా ఎక్కువగా వర్క్ అవ్వట్లేదు. ఇంకొకటి వీబ్లీ ఉంటది. ఇదొచ్చేసి ఇంకొకటండి sites.google.com. ఈ sites.google.com అంటే మనం ఏ మెయిల్ ఐడీ యూజ్ చేస్తే ఆ మెయిల్ ఐడీకి కనెక్ట్ చేసుకోవాలి వీటిని. మనం ఇక్కడ ఇది కాకుండా ఇంకోటి ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే అప్పుడు దానికి మార్చుకోవచ్చు. లైక్ ఇక్కడేంటంటే మనం ఫ్రీగా పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్డేట్స్, ఈవెంట్స్ ఇవన్నీ ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనం న్యూస్ సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుందనమాట బ్లాంక్‌గా. ఈ బ్లాంక్ సైట్‌ని యూజ్ చేసి మనం కొత్త సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ వెబ్‌సైట్ లానే ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఏంటంటే ఫ్రీగా ఎవరన్నా స్మాల్ బిజినెస్ పెట్టుకున్నోళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి. వాళ్ళకొక బిజినెస్‌కి అనుకున్నోళ్ళకి ఫ్రీగా ఇది మంచిగా యూజ్ అవుతది. గూగుల్ వాళ్ళదే కాబట్టి అన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మనకేదన్నా డొమైన్ కావాలి అంటే కొనుక్కొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. మెయిన్ లేదా .com, .in డొమైన్స్ కొనుక్కొని యాడ్ కూడా చేసుకోవచ్చు. నీట్‌గా మంచి వెబ్‌సైట్ లాగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. బట్ అది మనం టైమ్ స్పెండ్ చేయాలి. వితిన్ 5 మినిట్స్, 10 మినిట్స్‌లో కంప్లీట్ అవ్వడం అంటే ఇయి అవ్వవు. బట్ ఇది నీట్‌గా ఒక్కొక్క స్టెప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జాక్ట్‌గా మన వెబ్‌సైట్ ఎలా వస్తదో అలా వచ్చేస్తది. లైక్ ఇక్కడొచ్చేసి మనం లోగో అప్డేట్ చేయాలి. మనం జస్ట్ మన లోగోని అప్‌లోడ్ చేద్దాము. ఇక్కడొచ్చేసి లోగో వచ్చింది.
ఇక్కడ సైట్ నేము ఏదన్నా ఇవ్వచ్చంటే ఇవ్వచ్చు. లేదంటే అవసరం లేదు. ఇక్కడ మన సైట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇద్దాము. స్టిల్ అని. లైక్ మనం పేజ్ టైటిల్ ఇక్కడ ఏదన్నా ఇవ్వచ్చు. లేదంటే ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. అప్‌లోడ్ ఇమేజ్ అని. లేకపోతే ఇక్కడ సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్‌లో ఆల్రెడీ ఇమేజెస్ మనకి ఇక్కడ ఏమన్నా ఉంటే ఇవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ నుంచి గాని, గూగుల్ ఇమేజెస్ కానీ ఇక్కడ ఫోటోస్ మనవి ఏమన్నా ఉంటే ఇక్కడ. ఇక్కడి నుంచి అంటే ఇక్కడ మనము బ్యానర్ డిజిటల్ మార్కెటింగ్‌ది చూస్తే ఈ గూగుల్‌లో ఇలా వచ్చింది. ఇది మనము ఇందులో మనకి ఏది నచ్చినా అది యాడ్ చేసుకోవచ్చు. మనం ఇదొకటి యాడ్ చేద్దాం. ఇన్సర్ట్ అని డైరెక్ట్‌గా ఇమేజ్ వచ్చేస్తుందనమాట. లేదు అంటే ఇక్కడ మనము అప్‌లోడ్ చేసుకున్న వస్తది. దీనికి ఆల్ట్ టెక్స్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్. హ్మ్. ఇక్కడ ఈ పేజ్ టైటిల్ అనేది మనం తీసేయొచ్చు. అవసరం లేదు. డిలీట్ చేస్తే సరిపోతుంది. నీట్‌గా ఇట్లా మనకి ఒక బ్యానర్ అయితే వచ్చేసింది. ఇక్కడ యాడ్ చేసినాక ఇక్కడ పబ్లిష్ చేసుకోవాలన్నీ. ఇప్పుడు ఇది మనకి హోమ్ పేజీ. మనకి దీనికి వెబ్‌సైట్‌కి వచ్చినట్టు ఇక్కడ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, పేజెస్ రావాలి అంటే ఇక్కడ పేజెస్ ఉన్నాయండి. మనకి లైక్ దీన్ని మెనూ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసి న్యూ పేజ్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ మెనూ సెక్షను ఇవన్నీ ఉన్నాయి కదా! న్యూ మెనూ సెక్షన్‌కి ఇట్లా న్యూ పేజ్ క్లిక్ చేసి న్యూ పేజ్‌లో అబౌట్ అస్. అంటే నేను ఇక్కడే చూపిస్తున్నాను 2 కూడా. లైక్ ఎలా అంటే మీరు దీన్ని వెబ్ 2.0కి యూజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకొని వెబ్‌సైట్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్లాగర్ ఏమో బ్లాగింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెబ్‌సైట్ లాగా లేకపోతే మీరు ఒక పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవడానికి మీకు ఏ స్కిల్స్ వచ్చు, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు ఇవన్నీ అన్నమాట. ఓకే. అబౌట్ అస్ ఇక్కడ పెడితే పెట్టొచ్చు. లేకపోతే ఇలా వదిలేసి ఇక్కడ పేజ్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి కాంటాక్ట్ అస్. కాంటాక్ట్ అస్ డన్. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఉన్నాయి గానీ ఇవి అంత అప్డేటెడ్ థీమ్స్ ఏం కాదు. మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇగో ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా వస్తది. ఇలా మనం థీమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ థీమ్ ఎలా ఉందంటే ఇదనుకో కొంచెం నీట్‌గా కనిపిస్తుంది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంకా ఏమన్నా పేజెస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సర్వీసెస్ కానీ. సర్వీసెస్ అండ్ దీన్ని హోమ్ పేజీగా హోమ్ పేజీ గాని పేజీని డూప్లికేట్ చేసుకోవడం, పేజ్ ప్రాపర్టీస్ ఇక్కడ కస్టమ్ పాత్ మనం ఏదన్నా యూఆర్ఎల్ ఇవ్వాలనుకుంటే మనం సొంతంగా ఇవ్వచ్చు. ఇట్లా మనకి ఎన్ని విధాలుగా కావాలంటే అట్లా మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి చాలా వరకు అంటే కంప్లీట్‌గా ఒక పెద్ద వెబ్‌సైట్ చేసే డిజైన్స్ అయితే రావు గానీ, బేసిక్‌గా నీట్‌గా ప్రాపర్‌గా చేసుకునే విధంగా ఉంటది మనకిది. యాడ్ సబ్ పేజెస్ అంటే ఇప్పుడు సర్వీసెస్ కింద మనకు సబ్ పేజెస్ కావాలి కదా! సర్వీసెస్ కింద ఎస్‌సిఓ అట్లా ఇక్కడ యాడ్ సబ్ పేజెస్ అనమాట. ఈ సబ్ పేజ్‌లో ఎస్‌సిఓ సర్వీసెస్ దీని కిందకొచ్చేసింది. ఇప్పుడు ఈ సర్వీసెస్ కింద ఇక్కడ వస్తదనమాట. నెక్స్ట్ మళ్ళీ దీని కింద సబ్ పేజ్ వస్తది. మళ్ళీ దీని కింద ఇంకో సబ్ పేజ్ రావాలంటే ఆహ్, ఆహ్, మెటా యాడ్స్ ఇట్లా వస్తదనమాట. ఈ మెటా యాడ్స్ లేకపోతే సోషల్ మీడియా యాడ్స్ అని పెట్టేసి ఇది డిలీట్ చేసి లైక్ సబ్ పేజ్ సోషల్ మీడియా యాడ్స్ అని సోషల్ మీడియా యాడ్స్ దీని కింద వచ్చింది. సోషల్ మీడియా యాడ్స్‌లో మళ్ళీ సబ్ పేజెస్ అంటే యాడ్ సబ్ పేజ్ ఆహ్,
ఫేస్‌బుక్ ఏడిఎస్, ఫేస్‌బుక్ యాడ్స్. దీని కింద సబ్ పేజెస్ వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చినాయి దీని కింద మళ్ళీ సబ్ పేజెస్ వస్తాయన్నమాట. ఫేస్‌బుక్ యాడ్స్, సబ్ పేజ్, ఆహ్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇలా వస్తాయన్నమాట. ఇవి మొత్తం ఇలా మనం కంప్లీట్‌గా వెబ్‌సైట్ లాగా వచ్చేస్తుంది. ఇది మనకి కావాలంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఇది డిలీట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ పేజెస్‌కి మనకి బ్యానర్ అయితే అన్ని పేజెస్‌కి ఇలా వస్తుంది. లైక్ ఇంతవరకు మనం పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ హోమ్ పేజ్‌లో మనం కంటెంట్ యాడ్ చేయాలి. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి హోమ్ పేజ్‌లో ఫస్ట్ మనం ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ లైక్ కొటేషన్స్ ఏమన్నా అక్కడ దీంట్లో చూద్దాం ఉన్న చాట్‌జీపీటీలో మంచి కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. డిజిటల్ మార్కెటింగ్. అనిషా ఇది తీసుకున్నాము. ఇది ఇక్కడ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసాం కదండీ! ఇక్కడ ఇది మనకి ఆహ్, నార్మల్ టెక్స్ట్‌లా ఉంది. దీన్ని హెడ్డింగ్ చేయాలి. ఆహ్, ఇది టైటిల్ అంటే హెచ్1 హెడ్డింగ్ వస్తదనమాట. తర్వాత ఇక్కడొచ్చేసి మనకు 1 లైన్‌లోనే రావాలనుకుంటున్నాం. లైక్ ఇక్కడేమో ఈ కంటెంట్ ఫార్మాట్స్ అనమాట. ఈ చేంజ్ అవుతది. నెక్స్ట్ మనం సైజ్ అనేది తగ్గిద్దాము. అట్లా ఒక లైన్‌లో వచ్చేసింది. రైట్. ఇప్పుడు మనకి ఒక ఫార్మాట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం కింద ఏం చేస్తున్నామంటే ఏదన్నా ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంబెడెడ్ కోడ్ అంటే ఏదన్నా మనం యూట్యూబ్ వీడియోస్ గానీ, ఇట్లా ఇమేజెస్ గానీ ఎంబెడెడ్ కోడ్ యాడ్ చేసుకుంటే ఆ కోడ్ త్రూ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రైవ్‌లోకెళ్ళేసి మనం ఏదైనా డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా మన వెబ్‌సైట్‌లో కంటెంట్ బ్లాక్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఇలా మన సర్వీసెస్ ఏమొస్తున్నాయో ఇలా 4 ఇమేజెస్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లైక్ సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది కదా! గూగుల్ ఇమేజ్‌లో సెర్చ్ ఎస్‌సిఓ ఐకాన్. హ్మ్. ఎస్‌సిఓ ఐకాన్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఓకే. ఇది బావుందా? జస్ట్ ఇది ఎస్‌సిఓ కింద రిప్రజెంట్ చేయట్లేదు. జస్ట్ ఇది చూద్దామండి. ఇది ఓకే. ఇది ఇన్సర్ట్ చేసాం. ఏమైంది టెక్స్ట్ ఇది రాలేదు. ఇమేజ్ ఏదో యాడ్ అవ్వలేదు ఇక్కడ. సెలెక్ట్ ఇమేజ్ గూగుల్ సోషల్ సోషల్ మీడియా చిన్న ఇమేజ్ అంటే ఇది చూద్దాం. ఐకాన్ యాడ్ అవ్వలేదు. ఇది చూద్దాం. యాహ్! ఇక్కడ దీనికి కూడా దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఎస్‌సిఓ యాడ్ చేద్దాం డైరెక్ట్‌గా.
ఇది ఎస్సీఓ. ఇక్కడ ఎస్సీఓ సర్వీసెస్ ఉంది. ఎస్సీఓ సర్వీసెస్ లైక్ సోషల్ మీడియా సర్వీసెస్. లైక్ ఇక్కడ ఇంకా మీరు మిగతా అన్ని యాడ్ చేసుకోవచ్చు వరుసగా. సోషల్ మీడియా అయిన తర్వాత యాడ్స్, గూగుల్ యాడ్స్ చూద్దాం. యాడ్వర్డ్స్ కదా, గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. యాడ్వర్డ్స్ వేరు, యాడ్స్ వేరు అండి. యాడ్వర్డ్స్ అంటే మనకి ఓకే. మనం ఇంకా పడుకోలేదా మేడం మీ పాప? పడుకోలేదు నైట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇమేజ్ గూగుల్ యాడ్స్ లైక్ లీడ్ జనరేషన్. జస్ట్ ఇట్లా మనం ఏది కావాలన్నా ఇట్లా అన్నీ సేమ్ ఇంకా యాడ్ ఇది చేసి లీడ్ జనరేషన్ అంటే ఏంటి మేడం? అంటే యాడ్స్ రన్ చేయడం. అండ్ లైక్ యాడ్స్లో కానీ ఆర్గానిక్ కానీ జస్ట్ ఇంకా కంప్లీట్గా వాళ్ళకి లీడ్స్ తీసుకురావడంలోనే ఉంటుంది అనమాట. మిగతా ఈ వర్క్ ఇప్పుడు మార్కెటింగ్ అంటే మనం లీడ్స్ తీసుకొచ్చే పనే ఉండదు. జస్ట్ యాడ్స్ రన్ చేస్తే వస్తాయి. బట్ అట్లా కాకుండా ఇంక వాళ్ళు కంప్లీట్గా దాని మీద వర్క్ చేస్తారు. ఇంక మిగతా ఎస్ఈఓ వర్క్ ఏమి ఉండదు అనమాట. ఓకే. యాడ్స్ రన్ చేసుకోవడం, ఆర్గానిక్ లీడ్స్ తెచ్చుకోవడం. జస్ట్ ఇవి మన సర్వీసెస్ లాగా ఇక్కడ చేసుకున్నాం. లేకపోతే ఇక్కడ పైన ఇంకొక టెక్స్ట్ యాడ్ చేసుకుని అవర్ సర్వీసెస్ అని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ అవర్ సర్వీసెస్ అని పెట్టచ్చు. అవర్ సర్వీసెస్ ఇది వచ్చేసి మన సెంటర్లోకి రావాలంటే సెంటర్లోకి, మరి ఇది సైజు చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ సైజు లైక్ నార్మల్ టెక్స్ట్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఇట్లా మనం అంటే ఇంక మనం ఎలా ఒక ఐడియా ఉంటుందో దాని ప్రకారం మనం జనరేట్ చేసుకుంటూ వెళ్ళడమే వెబ్సైట్. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్, ఇక్కడ ఇమేజెస్ ప్లస్ ఒక ఇమేజ్ ప్లస్ టెక్స్ట్, ఇక్కడ 2 ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్, ఇక్కడ ఓన్లీ ఇమేజెస్. మనం ఏదైనా క్లయింట్స్ అలా ఉన్నారనుకోండి ఓన్లీ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓన్లీ ఇమేజెస్ అంటే ఇట్లా మన సర్వీసెస్ ఇలా పెట్టడం. లైక్ ఇది వచ్చేసి ఇలా యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనమాట, ఇక్కడ హెడ్డింగ్, ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇమేజ్ కింద. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో మీరు కంటెంట్ జనరేట్ చేసుకుని ఆ కంటెంట్కి తగ్గ ఒక ఇమేజ్ యాడ్ చేసుకుని ఇక్కడ మన ఫేస్బుక్ మీరు ఒక వెబ్సైట్ ఏదైనా తీసుకోండి, మీకు నచ్చిన వెబ్సైట్ తీసుకొని దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో హోమ్ పేజ్లో అలా మీరు చిన్నగా 1 by 1 ఇవన్నీ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ కరాసిల్ అంటే ఇమేజెస్ ఆ వెబ్సైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మేడం? ఆ వెబ్సైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆన్లైన్లో సెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ ఏదో ఒక వెబ్సైట్స్ అయితే చాలా దొరుకుతాయి కదా, ఏ వెబ్సైట్ అయినా పర్లేదు. మనకేంటంటే వెబ్సైట్ డిజైనింగ్ రావాలంతే. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి జస్ట్ గూగుల్లో, బట్ ఈ కోడింగ్తో చేసేవి అంత ఇదిగా ఉండదు, అంటే దాని అంతగా రావు. బట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనది ఇక్కడ ఉందనుకోండి, నెక్స్ట్ వేరే వాళ్ళదైనా చూద్దాము. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్.in అని ఉంది. వీళ్ళది ఎలా ఉందో చూద్దాం. ఇందులో మనకు నచ్చిన వెబ్సైటు వీళ్ళది ఎంత తెలుగులో ఉంది. .
మంచి వెబ్‌సైట్ ఇంక మీరు ఏదైనా వెబ్‌సైట్ తీసుకోవచ్చు. లైక్ ఇంటీరియర్స్‌ది గానీ, ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకొని దాని మీద ఊరికే నేర్చుకోవడానికేగా. యాహ్! ఓకే. హ్మ్. ఇట్లా ఉందనుకోండి. ఇక్కడ ఉన్నాయి. హోమ్ సెక్షన్‌లో ఏమున్నాయి? ఇదేదో సంథింగ్ ఐటెమ్స్ వచ్చింది. యాహ్! హోమ్ సెక్షన్‌లో ఎలా వచ్చినియి? ఒకేలా స్క్రోలింగ్ వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి. ఎట్లా ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి. ఇట్లా వచ్చినవి. ఇవన్నీ ట్రై చేయండి యాడ్ చేసుకోవడానికి. ఇవే ఓకే. కాకుండా ఏదైనా మంచి సింపుల్‌గా ఉన్న వెబ్‌సైట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మీకేంటంటే ఇది ఇమేజ్ కరాసీల్ అని ఉంది. ఇమేజ్ కరాసీల్ అంటే ఇక్కడ మనము 4, 5 ఇమేజ్‌లు యాడ్ చేసుకోవచ్చునమాట వరుస పెట్టి. ఇదేంటి ఇక్కడ కాదు. ఇది ఇక్కడ. ఇక్కడ కరాసీల్ అనుకోండి మనము ఆహ్, ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ నేను రాండమ్‌గా సెలెక్ట్ చేసేస్తాను. ఇట్లా ఇన్సర్ట్ అండ్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇది మూవ్ అవుతదనమాట ఇక్కడ. 1 బై 1 వస్తా ఉంటాయి. ఏదో జస్ట్ పబ్లిక్ చేద్దాం. 3 డిజిటల్ ఉంది. జస్ట్ పబ్లిక్ చేసి పబ్లిక్ చేసి వ్యూ ఇక్కడ వెబ్‌సైట్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా కరాసిల్ లాగా వస్తాయన్నమాట. 1 బై 1 మనం ఓకే. సైజ్‌ని బట్టేసి అలా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లయింట్స్‌ని పెట్టుకోవచ్చనమాట. క్లయింట్స్ అంటే ఇలా క్లిక్ చేసే కొంది వచ్చేటట్టు. మనకి ఇంకేదైనా ఓకే. బటన్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేసుకొని బటన్ నేమ్ ఏముంటుంది? కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అని ఇక్కడ లింక్ ఏమి ఇవ్వాలి అంటే మన కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ ఇవ్వాలి. కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఓకే. బటన్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ పేజ్‌లోకెళ్తది. ఓకే. ఇక్కడ లింక్ రాకపోయినా ఇక్కడ ఈ నేమ్స్ కూడా వస్తున్నాయి అనుకుంటా. ఇక్కడ ఏ పేజ్ కావాలన్నా అక్కడ అది కూడా ఇచ్చినా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి సర్వీస్ కావాలంటే ఎవరైనా ఈ బటన్ మీద క్లిక్ చేస్తే గాట్ ఇట్ అని వచ్చింది. జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేసుకొని ఆల్రెడీ పబ్లిష్డ్. ఏది వ్యూ ఆప్షన్ ఇక్కడ. వస్తుంది. ఇది కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చేస్తుంది. అంటే కాంటాక్ట్ అస్ పేజ్‌లో మనం ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ ఏం తేడా తెలియట్లేదు. ఓకే. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్‌లో మనం కాంటాక్ట్ అస్ పేజ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏం లేదు కదా! ఇక్కడ మనం కాంటాక్ట్‌లో ఇక్కడ ఏమి యాడ్ చేసుకోవచ్చు అంటే మనం మ్యాప్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇగోండి మనకి ఇక్కడ సోషల్ ఐకాన్స్ కావాలంటే సోషల్ ఐకాన్స్ సోషల్ లింక్స్. ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మన సోషల్ మీడియా ఫేస్‌బుక్ పేజ్ లింకు ఆహ్, లింక్డ్ మనం ఏది కావాలంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసుకొని మనం ఫేస్‌బుక్‌దనుకోండి సెలెక్ట్ ఫేస్‌బుక్ అని ఫేస్‌బుక్ ఇమేజెస్. ఐకాన్స్ యాడ్ చేయాలి. ఓకే. జస్ట్ ఒక ఐకాన్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ లింక్ ఇవ్వాలనమాట. మనకు ఆ ఫేస్‌బుక్ పేజ్ లింక్ లేదు కాబట్టి మనం వెబ్‌సైట్ లింకే ఇద్దాం. తీసుకుంటదో లేదో చూద్దాం. లేకపోతే మనదే ఇద్దాం.
ఫేస్‌బుక్ పేజ్ లింక్ ఉంది గదా! ఈ లింక్ కాపీ చేసి మనం ఇప్పుడు ఇవన్నీ మనం లింక్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఫేస్‌బుక్ ఆ! లింక్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి గదండీ మేడం ఫస్ట్. అవి అవి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇది నేర్చుకుని తర్వాత అయి క్రియేట్ చేసుకున్నాక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఇది ఎందుకు ఓకే. చెప్తున్నానంటే ఇది వెబ్‌సైట్ కోసము. ఊరికే వెబ్ 2.0 సైట్స్ కోసమైతే ఇయన్నీ అవసరం లేదు. ఓకే. మీరు అంటే ఇప్పుడు వెబ్‌సైట్ వెబ్‌సైట్ క్రియేట్ చేసినా గాని దానిలో మనం ఫేస్‌బుక్ లింక్స్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవన్నీ ఇవ్వాలి కదా! కాంటాక్ట్ అస్ పేజెస్‌లో. ఆ! ఇవ్వాలి. అంటే సో, ఊరికే ఈ జస్ట్ లింక్స్ వెబ్ అన్నీ 2.0కి ఎంత ప్రాపర్‌గా అన్ని కంటెంట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమ్ పేజ్ పర్ఫెక్ట్‌గా ఇచ్చి కాంటాక్ట్ అస్ ఇవన్నీ నార్మల్‌గా ఇస్తే సరిపోద్ది. ప్రతి ఒక్కటి వెబ్‌సైట్‌కి ఓకే. ఇచ్చినట్టు ఇవ్వాల్సినంత పర్టిక్యులర్‌గా ఏమి ఉండదు. బట్ మనం ఓకే. ఏంటంటే డైలీ కంటెంట్ అప్‌డేట్ చేస్తూ దానికి బ్యాక్ లింక్స్ ఇవ్వడం అది ఇంపార్టెంట్ అన్నమాట. వెబ్ ఓకే. 2.0కి. బట్ ఇదెందుకు నేర్పిస్తున్నానంటే మీరు వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవడానికి. ఓకే. ఇట్లా మీరు ఫేస్‌బుక్ లింక్ ఇవ్వచ్చు. ఇట్లా మిగతా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఐకాన్స్ ఇక్కడ యాడ్ చేసి ఇ ఇట్లా ఇచ్చుకోవచ్చనమాట వరుసగా. స్మాలా, మీడియమా, మీడియం అంటే పెద్దది అట్లా వస్తదనమాట. లైక్ సర్కిల్‌గా, నో స్పేస్ ఇవన్నీ ఉంటాయి. ఆ కలర్ ఎలా ఏ కలర్ కావాలి, ఎక్కడ ఉండాలి, అలైన్‌మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం వరుసగా మిగతాయి యాడ్ చేసుకుంటే అవి కూడా వచ్చేస్తాయి. మనకు కాలిక్యులేటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు, షీట్స్ యాడ్, ఫార్మ్స్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లోని మనం మ్యాప్ యాడ్ చేద్దాం. ఇక్కడ మ్యాప్ అనేది మనము హైదరాబాద్ అని చూద్దాము. హైదరాబాద్, తెలంగాణ. అంటే మనం పర్టిక్యులర్‌గా మన ఏరియా ఇచ్చినా కూడా అది కూడా సెలెక్ట్ అయ్యి వచ్చేస్తదండి. మనమేమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫార్మ్ యాడ్ జేసుకోవచ్చు. కాంటాక్ట్ ఫార్మ్. ఇదేమి ఇక్కడ లేనట్లుంది. ఫోల్డర్ ఎంప్టీ. ఇక్కడ మన షీట్స్ ఏమన్నా డేటా షీట్స్ ఉంటే యాడ్ జేసుకోవచ్చు. లైక్ స్లైడ్స్ ఇట్లా ఏదన్నా స్లైడ్స్ ఉంటే ఇవి యాడ్ జేసుకోవచ్చు. ఇమేజెస్ యాడ్ జేసుకోవచ్చు. కాలిక్యులేటర్ యాడ్ జేసుకోవచ్చు. సారీ క్యాలెండర్ యాడ్ జేసుకోవచ్చు. ఈ బర్త్‌డే క్యాలెండర్స్ కానీ ఇట్లా ఏమన్నా బర్త్‌డే క్యాలెండర్ క్రియేట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. మనం గూగుల్‌లోకెళ్ళి క్రియేట్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూట్యూబ్ ఉంటే మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంటే యూట్యూబ్ ఛానెల్‌ని యాడ్ చేసుకోవచ్చు సెర్చ్ చేసనమాట. దీనికున్న ఛానెలే వస్తుంది గానీ బయటియి రావట్లేదు. ఈ ఈ ఈమెయిల్ ఐడీకి మనకు ఛానెల్ ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్స్ అట్లా వస్తది. ఈ గ్రూప్స్ కొలాప్స్ చేసుకోవడం ఇట్లా ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇ ఇది సింపుల్‌గా ఇలా చేసుకోవడం. నెక్స్ట్ మనకి అబౌట్ అస్ పేజ్‌లోకెళ్ళినా కూడా అబౌట్ అస్ కూడా అలాగే డిజైన్ జేసుకోవచ్చు. మొత్తం అబౌట్ అస్‌లో ఏమేమి ఉన్నాయో. బట్ ఇవంతా మనం ఒక మెయింటైన్ జేసుకోవాలి మన వెబ్‌సైట్ అంటే ఈ తర్వాత అన్నీ పోస్ట్ చేసిన తర్వాత అంటే మనం ఈ లింక్ కాపీ చేసుకొని మనం మన ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇది లాగిన్ అయినప్పుడు ఇవి చూడాలి. మనకు కాంటాక్ట్ అస్ పేజ్‌లో ఇవన్నీ వచ్చినాయి గదా! ఇందాక మనం హోమ్ పేజ్‌లో బటన్ యాడ్ చేసాము. ఇదేం తిరగట్లేదు. సంథింగ్ ఏమైనా స్ట్రక్ అయింది. ఇది బానే వస్తుంది. హోమ్ పేజ్‌కి ఏమైంది?
ఇది ఎందుకో స్ట్రక్ అయింది ఇది. హోమ్ పేజీ ఏమైంది? ఇందాక సేవ్ చేసి నేను లేవా ఏంటి ఇది? ఇది కాదంట. అన్నీ మిస్ అయినాయి, సేవ్ అయినాయి కూడా. ఓకే. లేదన్నీ పోయినట్టు. పబ్లిష్ చేశారు కదండి మేడం. పబ్లిష్ చేసినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఏమైంది మరి? సరే ఓకే, ఇది ప్రాసెస్ మీరు ఇంకా డిజైన్ చేసుకోండి అది. ఇంకా ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో సర్వీసెస్ యాడ్ చేసుకోవటము అంతా ఇంకా 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బ్లాగ్స్ ఏమన్నా రాయాలనుకుంటే ఇక్కడ బ్లాగ్ పేజ్ అని ఒకటి తీసుకుంటాం మనం. పేజెస్ యాడ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఒక బ్లాగ్ అని తీసుకుందాం. ఇక్కడ ఈ బ్లాగ్ పేజీలో ఈ బ్లాగ్ అనే దానికి ఇక్కడ మనము యాడ్ చేద్దాము. ఇన్సర్ట్ అని జస్ట్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఇమేజ్, ఇక్కడ బ్లాగ్ టైటిల్, ఇక్కడ బ్లాగ్ కంటెంట్ యాడ్ చేసి అప్పుడు ఆ కంటెంట్కి మీరు ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వాలి. మనకి అది వెబ్ 2.0 సైట్స్. సరే, ఇది ఇక్కడ వరకు చూపిస్తుంది. ఇట్లా కంటెంట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ కంటెంట్లో మనం ఏం చేయాలంటే మన సైట్ లింక్ ఇవ్వాలన్నమాట. ఇది మనం వెబ్ 2.0లో చేయాల్సింది. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్, మళ్ళీ ఇంటర్నల్ లింక్స్ అన్నీ ఇవ్వచ్చు అనమాట. ఇట్లా మనం ఈ లింక్స్ అనేవి ఇలా ఈ వెబ్ 2.0లో మనం ఇట్లా ఆర్టికల్స్ రాసుకొని ఇక్కడ ఇంకోటి రాసాము, మళ్ళీ ఈ ఇక్కడ రాసాము. ఈ కింద అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కింద ఇక్కడ మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఇట్లనే యాడ్ చేస్తే మళ్ళీ కింద ఇంకోటి వస్తుంది. ఇట్లా మీరు కంటిన్యూగా మనం రాయాలనుకున్నప్పుడు ఒక్కొక్క సెక్షన్ యాడ్ చేసుకుంటూ మనం బ్లాగ్స్ అనేవి దాంట్లో రాస్తూ ఉండాలి. జస్ట్ ఊరికే వెబ్సైట్ ఒక డిజైన్ ఒక స్కెల్టన్ లా అట్లా కనిపించాలి అంటే లైక్ హోమ్ పేజీలో కొంచెం డేటా ఇవ్వడము, అబౌట్ అస్లో కొంచెము సర్వీసెస్ ఇట్లా యాడ్ చేసి వదిలేసి దానికి బ్లాగ్ అని పెట్టుకుని ఇట్లా అయినా చేసుకోవచ్చు వెబ్ 2.0కి. లేదు అంటే మీరు ఇంకా కంటిన్యూగా మంచిగా ఒక వెబ్సైట్ లాగా మీ పోర్ట్ఫోలియో లాగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఇది డిజైన్ చేసుకోవచ్చు ఫ్రీగానే కాబట్టి. లైక్ ఇక్కడ హోమ్ పేజ్ బదులు మీ పేజ్ పెట్టుకుంటారు. మీ పేజ్ పెట్టుకొని మీ వర్క్ ఏంటి అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తారు. ఇది గూగుల్ సైట్ది. సార్ ఆల్మోస్ట్ అయిపోయింది గూగుల్ సైట్. మళ్ళీ మేడం చెప్పు. ఇప్పుడు ఏం చెప్పారు మేడం ఈరోజు? ఇది బ్లాగింగేనా? అది వెబ్ 2.0 సైట్స్లో గూగుల్ సైట్స్. ఓకే. sites.google.com అని ఉంది కదా, దాంట్లో వెబ్సైట్ డిజైనింగ్ ప్లస్ వెబ్ 2.0 రెండు కలిపి. ఓకే, ఇది దేని కింద వస్తుంది మేడం? వెబ్ 2.0లో వస్తుంది యాక్చువల్గా. అదే దేంట్లో టెక్నికల్ ఎస్ఈఓనా? హాఫ్ పేజ్ ఎస్ఈఓలో. హాఫ్ పేజ్ ఎస్ఈఓనా? ఓకే. ఈ హాఫ్ పేజ్ ఎస్ఈఓలో ఈ వెబ్ 2.0 సెక్షన్ వస్తుంది కదా, దాంట్లో మనం వర్డ్ ప్లస్ ఫ్రీగా డిజైన్ చేసుకున్నాము. నిన్న బ్లాగర్ చేసుకున్నాము, ఈరోజు ఈ వెబ్సైట్ అని గూగుల్ సైట్స్. ఇంకా 2-3 సైట్స్ ఉన్నాయి. ఇంకొకటి విక్స్ ఉంది. విక్స్ కొంచెం డిజైనింగ్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. లైక్ అదంటే అంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. మనకు కొంచెం అలవాటు అయ్యేదా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇవి అయితే ఈజీగానే ఉంటాయి.
అది ఏఐకి సంబంధించిందా మేడం విక్స్‌ను? లేదండి. అది మామూలుగా వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందు వచ్చింది అది విక్స్‌దే. అందరికి ఎక్కువ పరిచయం. తర్వాత వర్డ్ ప్రెస్ వచ్చి వర్డ్ ప్రెస్ ఎక్కువ మార్కెట్ అయిపోయినాక అది విక్స్ అనేది కొంచెం డౌన్ అయింది. అది కూడా కాకపోతే మనం వర్డ్ ప్రెస్ చేయాలి అంటే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కొంచెం ఐడియా ఉండాలి కొన్ని కొన్ని సార్లు చేయడానికి. అంటే ఓకే. బేసిక్ వెబ్‌సైట్స్ చేసేయొచ్చు. ఇంకా ఇన్ డెప్త్‌గా మనము డిజైన్ చేయాలి అంటే మనకు కొంచెం కోడింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే. బట్ విక్స్‌కైతే అయన్నీ ఏం అవసరం లేదు. అంతా ఆటోమేటిక్. మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం. యాహ్! అది మామూలుగా జస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేసేయొచ్చు. ఓకే. అంటే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోకముందే నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లో ఇవన్నీ ఉంటాయని తెలియకముందు ఆ వెబ్‌సైట్ జస్ట్ ఆన్‌లైన్‌లో నేను చేసేదాన్నండి దాంట్లో. అదే. యూట్యూబా? తర్వాత ఇంకా డిజిటల్ మార్కెటింగ్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ వర్డ్ ప్రెస్ ఇయన్నీ తెలిసింది. అప్పుడు అంతకుముందు అదే ఎక్కువ వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడానికి. యాహ్! అంటే మామూలుగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ డిజైన్ చేయడం ఎట్లా అని సెర్చ్ చేసేటప్పుడు అది వెబ్‌సైట్ బిల్డర్ సైట్స్ కోడింగ్ లేకుండా అంటే అది వచ్చేస్తది స్టాక్. మేడం హ్మ్. మోస్ట్‌లీ ప్రతి కంపెనీకి వెబ్‌సైట్ ఉంటది గదా మేడం! ఒక వెబ్‌సైట్ అంటే ప్రెజెన్స్ మనం ఇదివరకు అంటే ఆన్‌లైన్ లేనప్పుడు ఆఫ్‌లైన్‌లో అంటే వాళ్ళకి ఒక షాపు, ఒక ప్లేస్ అని ఉండేది. ఇప్పుడు అట్లా హ్మ్. కాకుండా ఇక అంటే బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ వెబ్‌సైటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తది కదా! అదే. నేను కాదంటలేదు. ఇప్పుడు ఎవరి కంపెనీ పెట్టుకున్నా వాళ్ళకి వెబ్‌సైట్ ఉంటది గదా! ష్యూర్‌గా ఉంటది. వాళ్ళు చేసిన వర్క్ చేసినా చేయకపోయినా కంపల్సరీ వెబ్‌సైట్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది వాళ్ళకుంటది. అవును. ఇప్పుడు లాస్ట్ టైమ్ నాకిచ్చినప్పుడు అది వెబ్‌సైట్ డిజైన్ చేసి 3 మంత్స్ అయిందంట మేడం. ఆ! అది నేను ఇంకా కంటెంట్ మార్చేది ఏముండదు. 3 మంత్సే కదా అయింది. ఆ! అది ఫ్రెష్ కంటెంటే మళ్ళీ మనం మార్చినా ఇదే వస్తదని చెప్పి నేను అప్పుడేం కంటెంట్ మార్చలేదు. ఎవరి వెబ్‌సైట్? అదే ట్రైక్యూర్ డెర్మటాలజిస్ట్‌ది. ఓకే. ఓకే. అది అలాంటియి ఇప్పుడు పల్లెటూరు అది రాజమండ్రిలోనే ఎక్కడో ఉందది. అదే ఇప్పుడేంటంటే అందరికి అవేర్‌నెస్ పెరిగిందండి. వాళ్ళకి ఆల్రెడీ యాహ్! బిజినెస్‌లు ఉన్నా కూడా ఇన్ని రోజులు పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఆన్‌లైన్‌లోకి స్టార్ట్ అవుతున్నారు. చాలా అవునవును. అదే నేను చిన్న చిన్నగా అందరూ కన్వర్ట్ అవుతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి. ఆల్రెడీ వాళ్ళకి ఫిజికల్‌గా బిజినెస్‌లుంటాయి. లైక్ లొకేషన్ వైస్‌గా. ఎప్పుడన్నా ఇప్పుడేంటంటే జనాలు ఎట్లయిపోయారంటే ఏ బిజినెస్ గురించి వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళాలంటే ముందు గూగుల్‌లోకెళ్ళి రివ్యూస్ చూస్తున్నారు. హ్మ్. ఒక హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆ ఏరియాలో బెస్ట్ హాస్పిటల్ ఏది? అంటే ఇక ఒక మనిషిని అడిగి, ఇంకో మనిషి చెప్పి వాళ్ళని నమ్మి వచ్చే పరిస్థితి తగ్గిపోతుంది చిన్న చిన్నగా. అంటే మనుషుల మీద డిపెండెన్సీ. ఒకప్పుడేంటంటే ఎవరో హ్మ్. పక్కన వాళ్ళు చెప్తే ఆ హాస్పిటల్ మంచిది అక్కడికెళ్ళండి మాకు తగ్గిందని అట్లా ఎవరో చెప్తే ఆ మాటలు విని అట్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అంత చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అందరూ ఇక సెల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అది చిన్న చిన్నగా రియలైజ్ అవుతున్నారు. అందరూ ఒకసారే రియలైజ్ అదే మేడం. అవ్వకుండా అప్పుడు మౌత్ పబ్లిసిటీ. అప్పుడు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. ఇప్పుడేమో ఇంకా అంతా ఆన్‌లైన్ మీద డిపెండెన్సీ. డిజిటల్. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలన్నా ఒకవేళ నేను మీకు సజెస్ట్ చేసినా గూడా, ఏవండీ అక్కడ బావుంటది. ఇట్లా హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ మంచిగా చూస్తారని చెప్పినా గూడా, వాళ్ళేంటంటే మళ్ళీ హాస్పిటల్ గురించి గూగుల్‌లో ఏముందో చూడాలి అని రివ్యూస్ వెతికే వాళ్ళు చాలా మందున్నారు. అవునవును. ఇదేనే గాదు హాస్పిటల్ అనే గాదు ఏదైనా సరే. అంటే మాక్సిమం అంత అవేర్‌నెస్ పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ గూడా ఇదేనా? వెబ్‌సైట్ విక్స్ అన్నారు గదా! విక్స్ ఒకటుందండి. విక్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా గూగుల్ ఇవి అన్నారు గదా! సెర్చ్ కన్సోల్‌ను ఇవి. ఒకసారి వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆల్‌మోస్ట్ ఇంకా ఈ అయిపోతది. హాఫ్ పేజీ ఎస్‌సీఓస్ కంప్లీట్ అవుతాయి. మరి టెక్నికల్ ఎస్‌ఈఓ మేడం? టెక్నికల్ అదే అండి. ఇవన్నీ వస్తాయి కదా దాంట్లో. ఇవన్నీ కలిపి టెక్నికలా? వెబ్‌సైట్ అంతా డిజైన్ అయిపోయినాక దాన్ని ఎడిట్ చేసుకొని అవి మనం టెక్నికల్ ఎస్‌ఈఓలో ఏమేమి ఉంటాయో అవన్నీ జస్ట్ ఓ 1 డే క్లాస్ అది అంతే. ఇగ ఇగ ఈ గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ ఇవన్నీ యాడ్ చేసి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఇంకా నెక్స్ట్ అయిపోతుంది. సరే. ఇప్పుడు ఇదైతే మామూలుగా గూగుల్ సైట్స్ డాట్ ఇది ఉంది కదా! sites.google.comలోకి ఓపెన్ చేసి మీరు జీమెయిల్‌తో ఓపెన్ చేసుకోండి. యాహ్! హ్మ్. ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఆల్రెడీ మనం రీసెంట్‌గా క్రియేట్ చేసిన సైట్ ఇక్కడుంది. మళ్ళీ ఇంకొక క్రియేట్ చేసుకుంటే బ్లాంక్ సైట్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు పేజ్ టైటిల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లేకపోతే లేదు.
లైక్ ఇక్కడ లోగో అంటే లోగో యాడ్ చేయొచ్చు. కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఎనాలిటిక్స్ చూడాలంటే మనం గూగుల్ ఎనాలిటిక్స్ ట్రాకింగ్ ఐడి ఇక్కడ యాడ్ చేసుకొని ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసి గూగుల్ ఎనాలిటిక్స్లో కూడా దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు అనమాట. నావిగేషన్ బార్ ఎలా ఉండాలి, టాప్లో ఉండాలి, సైడ్లో ఉండాలి, కలర్స్ ట్రాన్స్పరెంట్ ఇట్లా మన బ్రాండ్ ఇమేజ్ ఫెవికాన్ అంటే ఇక్కడ పైన వచ్చి ఈ చిన్న లోగోస్ అనమాట. ఈ ఫెవికాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఒక వెబ్ 2.0 సైట్స్ అంటే మనం బ్యాక్ లింక్స్ కోసం యూస్ చేస్తున్నాము. బట్ దీన్ని మనం వెబ్సైట్గా కానీ పోర్ట్ఫోలియోగా కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఇందులో అన్ని మొత్తం వచ్చేస్తే జస్ట్ ఈ ఫెవికాన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లైక్ లోగోని. లోగో యాడ్ అయింది. ఇది బ్యాక్ ఎండ్లో మనము ఇదిగోండి ఫెవికాన్ కూడా యాడ్ అయింది, లోగో కూడా యాడ్ అయింది. జస్ట్ ఇక్కడ మీరు కావాలంటే ఏ ఇమేజెస్ కావాలన్నా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ గూగుల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్యానర్ మేడం ఇంకో డౌట్, ఇప్పుడు ఈ ఐబొమ్మ మూవీ రూల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎలా మేడం? అవి ఇప్పుడు అప్లోడ్ చేస్తారు కదా అవి సినిమాలు. ఎక్కడండి? ఐబొమ్మ మూవీ రూల్స్ అని వెబ్సైట్లు ఉన్నాయి కదా. ఐబొమ్మ మూవీ రూల్సా? మూవీ రూల్స్ అదే సినిమాస్ అప్లోడ్ చేస్తారు. మూవీ రూల్స్ ఉంది. అవి కూడా ఇలాగేనా మేడం చేసేది? ఆ వెబ్సైట్స్కి ఇది సరిపోదు కదండి, అవి అంతా కోడింగ్తో చేయాలి. అవి పెద్ద సైట్స్, అవి చాలా డేటాని హ్యాండిల్ చేయాలి. అవి ఇవి జస్ట్ బేసిక్ వెబ్సైట్స్ అంటే మనం ఒక సర్వీసెస్కి అలాంటివి చేయాలంటే కంపల్సరీ కోడింగ్లో ఉండాలి. కోడింగ్ లేకపోతే ఆ సైట్ బాగా అన్నది. వర్డ్ ప్రెస్ కూడా మ్యాక్సిమం సాధ్యం కాకపోవచ్చు. ఎక్కువ డేటా కనుక యాడ్ చేయాల్సి వస్తే కోడింగ్ సైట్స్కి వెళ్ళాలి. పడతానా అవి మనకు దీని నుంచి రావు. ఎక్కువ వీడియోస్ పెట్టేస్తే లోడింగ్ స్పీడ్ తగ్గిపోవడము, అవి హ్యాండిల్ చేయలేవు అన్నమాట. ఇంకా మీరు ఇక్కడ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ అంటే మనం ఏదైనా URL యాడ్ చేసినా యాడ్ అవుతుంది. ఎంబెడెడ్ కోడ్ అంటే HTML కోడ్ ఇక్కడ యాడ్ చేసినా యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నార్మల్గా ఇవన్నీ యాడ్ చేసుకోవడము జస్ట్ మనం ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ బ్లాగ్స్ రాసుకొని యాడ్ చేసుకుంటాం. లైక్ నెక్స్ట్ ఇక్కడ మనకు అన్నీ ఇచ్చారు. మనకి ఏది కావాలంటే అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ వచ్చేస్తుంది. మ్యాప్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే కోడింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్ కోడింగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంబెడెడ్ కోడింగ్ దాంట్లో ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఒక ఇస్తాను, డిజిటల్ మార్కెట్ క్రియేట్ కస్టమ్ HTML code about it. Just create a custom HTML code about digital marketing services page అని ఉంది కదా. ఈ పేజ్కి మనం HTML కోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం.
ఇక్కడ మనకి కోడ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కోడ్ వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి మనం నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకొని లైక్ హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని రన్ చేసుకునేది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈజీగా అయిపోయేది అంత ఇబ్బంది లేకుండా W3 స్కూల్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. W3 స్కూల్స్. ఈ W3 స్కూల్స్‌లో మనకి రన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి హెచ్‌టీఎంఎల్. ఈ హెచ్‌టీఎంఎల్‌లో ట్రై యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా. ఇక్కడ మనం ఈ కోడ్ మొత్తం తీసేసి ఆ ఇచ్చిన కోడ్ రన్ అవుతుందో లేదో పేస్ట్ చేసుకొని మన చాట్ జీపీటీలో ఇచ్చిన కోడ్ ఇస్తే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఈ ఒక్కటే వచ్చింది, మిగతా ఇక్కడ రాలేదు. వీడు ఎంతవరకు ఇచ్చాడో తెలియదు. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ, ఆన్లైన్ రిప్యుటేషన్ ఇవి చాలా ఇచ్చాడుగా. ఒకసారి మళ్ళీ కాపీ చేద్దాం. యా, మొత్తం ఇచ్చారు. కాంటాక్ట్ అస్ నౌ, కాల్ టు యాక్షన్ బటన్ కూడా ఇచ్చాడు. మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఈ కోడింగ్లో ఎడిట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఈ కోడింగ్ బాగానే వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ కోడింగ్ని తీసుకెళ్ళి మనం ఎంబెడెడ్ దాంట్లో పేస్ట్ చేసి నెక్స్ట్ ఇన్సర్ట్. ఇక్కడ ఇన్సర్ట్ అయిందనమాట. లైక్ ఇది మనకి అక్కర్లేదనుకుంటే ఇది రిమూవ్ చేసేసేయచ్చు. ఇట్లా కోడింగ్ త్రూ కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏదైనా ఎడిట్ చేయాలి అంటే మనం ఇక్కడ చేయడానికి రాదు, కోడింగ్లోనే చేయాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ కోడింగ్లో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కోడ్ ఎడిటింగ్ మొత్తం ఇక్కడ చేసుకుంటే ఇక్కడ చేంజెస్ వస్తాయి. నార్మల్గా ఇక్కడ చేయడానికి రాదు. ఇది ప్రాసెస్. కోడింగ్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఊరికే శాంపుల్కి చూపిస్తున్నాను. మనకి ఇంక ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలి, కలర్స్ చేంజ్ చేసుకోవాలి, ఇది రిమూవ్ చేసుకోవాలంటే మళ్ళీ వెళ్ళి కోడింగ్లో వెతుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఫూటర్లో కాపీరైట్స్ ఉన్నాయి. ఇక్కడంటే ఈజీగా ఉంది కాబట్టి ఈ ఫూటర్ కాపీరైట్స్ తీసేస్తున్నాను, పేజెస్కి సంబంధించింది. లేదంటే ఇక్కడ మన కంపెనీ పేరు పెట్టి కాపీరైట్స్ రైట్ చేసుకోవచ్చు. లైక్ ఇది పోలేదు. ఇది జస్ట్ మనం ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవడం, టెక్స్ట్ యాడ్ చేసుకుంటే మాన్యువల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియో కూడా చూడండి, అది ఎలా చేశాను కంప్లీట్గా వీడియో చూసి అది ప్రాక్టీస్ చేయండి. ఇది పోలేదు. నెక్స్ట్ 8 సేవ్ అవ్వట్లేదు. ఫోటో తీసేసి ఫోటర్ అనేది లేదన్నమాట. ఇట్లా మనకి ఒక సెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఇలా
మనం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం అంత ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. మనకి ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఎంత సైజ్ కావాలి, ఏ కలర్స్ కావాలి, మొత్తం మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకు తగ్గట్టుగా డిజైన్ కూడా చేసిస్తదనమాట. ఇట్లా మనము కోడింగ్ కూడా మనం యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. మీరొకసారి వీడియో స్టార్టింగ్ నుంచి క్లాస్ ఒకసారి విని రేపు ట్రై చేయండి. ఇన్‌కేస్ ఏదన్నా డౌట్ ఉంటే రేపు క్లాస్‌లో కంప్లీట్ చేద్దాం దాన్ని. ఇది పెద్ద కష్టమేమి ఉండదు. సింపుల్‌గా ఇక్కడ ఉన్నవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం. ఇక్కడ పేజెస్ ఉంటాయి. ఈ పేజెస్ ఇక్కడ యాడ్ చేసుకోవడం. అంతే. ఇంకా జస్ట్ ఇక్కడ అబౌట్ అస్ పేజ్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఇది డిలీట్ చేసుకొని ఇక్కడ అబౌట్ అస్ పేజ్‌లో మనం డేటాని యాడ్ చేసుకుంటాం. మన ఫోటో, మనకు సంబంధించిన డేటా ఇక్కడ యాడ్ చేసుకోవటం. ఇట్లా మీరు డిజైన్ చేయండి రేపు ఈ వెబ్‌సైట్‌ని. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ పేజీలో ఇక్కడొచ్చేసి ఇన్సర్ట్ అండి. ఈ మ్యాప్ ఉందనుకోండి. మ్యాప్ యాడ్ చేయొచ్చు. ఇట్లా మ్యాప్ యాడ్ అయిపోతుంది మనకి. మనకిలా కావాలంటే అట్లా మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కరాసిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి. హలో. ఓకే మేడం. ఆ! ఓకే మేడం. మీకేమన్నా అర్థం కాకపోతే నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. ఇది యాహ్! యాహ్! కొంచెం విక్స్ అయితే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది గానీ ఇదేముండదులే. ఈజీగానే ఉంటది. ఓకే సరే. మేడం. ఇదేంటంటే మీరు పోర్ట్‌ఫోలియో కూడా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో ఈజీగా. మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే దీనికి అమౌంట్ కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ ఆ ఫ్రీ లింక్ తోటే యూజ్ చేసుకోవచ్చు. మేడం ఇది ఆఫ్‌లైన్‌లో ఎందుకు ఉపయోగపడుతుంది మేడం? నాకు అదొకటి. అర్థం కాలేదండి. ఇప్పుడు ఆఫ్‌లైన్ ఎస్‌ఈఓకి దీనికి సంబంధం ఏంది? ఆఫ్‌లైనా? హాఫ్ పేజ్ ఎస్‌ఈఓనా? సారీ ఆఫ్‌లైన్ అంటున్నా. హాఫ్ పేజెస్. హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే దీని నుంచి మనం బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకుంటున్నాం కదా మన వెబ్‌సైట్‌కి. బ్యాక్ లింక్స్ వస్తాయనా? ఇప్పుడు మనం ఇక్కడ కంటెంట్ యాడ్ చేస్తాం కదా! ఆ! ఈ అబౌట్ అస్ పేజ్‌లో ఉంటదా? మనం కొంచెం కంటెంట్ యాడ్ చేసినాక మన వెబ్‌సైట్ లింక్ తీసుకొచ్చి ఈ అబౌట్ అస్‌లో ఇస్తాం. ఓకే. ఈ కాంటాక్ట్ అస్‌లో ఉంటది. ఈ కాంటాక్ట్ అస్‌లో మొత్తం మన వెబ్‌సైట్ డేటా ఇక్కడ పెట్టేస్తాం. అంటే ఈ కాంటాక్ట్ అస్ డేటా తీసుకునేది ఈ కాంటాక్ట్ అస్ డేటా తీసుకొని ఇక్కడున్న ఈ ఫోన్ నంబర్స్ ఇవన్నీ తీసుకొని దీంట్లో పెడతాం. దీనికి కూడా మనం యాక్చువల్‌గా అంటే మనకి ఎక్కువ ఈ రావాలంటే దీనికి కూడా మనం ఎస్‌ఈఓ చేసుకోవాలన్నమాట. ఓకే. అదే అందుకే డౌట్ నాకు. ఆ! ఇప్పుడు డైరెక్టరీస్ ఇవన్నీ ఏంటి అంటే డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ ఇవన్నీ ఏంటంటే మనము వేరే వాళ్ళ సైట్‌కెళ్ళి మాన్యువల్‌గా బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఓకే. గెస్ట్ పోస్టింగ్ లైక్ ఇవేంటంటే మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం కంటెంట్ ఇచ్చి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం. వీళ్ళనేమో రిక్వెస్ట్ చేయకుండా థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనకు మనమే ఓన్‌గా మాన్యువల్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమో వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి మనం కంటెంట్ రాసిచ్చి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడేంటంటే ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఎవరికీ కంటెంట్ రాయక్కర్లేదు. మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ మన వెబ్‌సైట్స్‌కి తెచ్చుకోవడం. ఇప్పుడు దీంట్లో ఎవ్రీడే ఇక్కడ బ్లాగ్ అని ఇంకో పేజీ క్రియేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ చేసినట్టు. దీంట్లో ఈ బ్లాగ్‌ది కూడా యాడ్ అవ్వలేదనుకుంటా. ఈ బ్లాగ్‌ది సర్వీసెస్‌లో యాడ్ అయింది ఇక్కడ. ఈ ఇక్కడ బ్లాగ్ ఉంది కదండీ! ఇక్కడ కంటెంట్ రాస్తాం. రాసేసి ఇక్కడ మనం ఇక్కడ బ్యాక్ లింక్ ఇస్తాం అన్నమాట. ఇందాక ఇక్కడ వచ్చింది ఈమెయిల్ మార్కెటింగ్. యెస్. ఇక్కడ బ్యాక్ లింక్ ఇచ్చాం. ఈ బ్యాక్ లింక్‌లో మన వెబ్‌సైట్ వస్తుంది. ఇప్పుడు మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్ వస్తుంది ఈ సైట్ నుంచి. ఇట్లా ఎవ్రీ 2 డేస్‌కో, 3 డేస్‌కి ఒక ఆర్టికల్ ఇందులో ఇక్కడ పోస్ట్ చేసాం. ఇక్కడ ఇమేజ్ కూడా యాడ్ చేసుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఒక ఇమేజ్. రేపు ఇంకొక మంత్లీ ఓ 2, 3 ఆర్టికల్స్ ఇలా పోస్ట్ చేసుకుంటే మనకి బ్యాక్ లింక్స్ వస్తాయన్నమాట. అప్పుడు మన డొమైన్ అథారిటీ పెరుగుతది.
ఈ సైట్స్‌కి ఎక్కువ డొమైన్ అథారిటీ ఉంటది కాబట్టి మన సైట్స్ మంచిగా ర్యాంక్ అవ్వడానికి యూజ్ అవుతాయన్నమాట. ఇట్లా ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఒక బ్లాగ్ రాసుకున్నాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఒక బ్లాగ్ రాసుకున్నాం. ఇట్లా ఒక 3 మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో 3 యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇవి కంప్లీట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 యాడ్ చేసుకొని అట్లా మనం ఆర్టికల్స్ పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ పోస్ట్ చేసిన ఆర్టికల్స్‌కి ఎస్సీఓ చేస్తే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటది. మనకి టైం ఉండి గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ కూడా ఎస్సీఓ చేసుకుంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ వస్తది బాగా. ఈ బ్లాగర్ కూడా బాగా యూజ్ అవుతది అట్లా ట్రాఫిక్ తెచ్చుకోవడానికి. ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఆ! ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే.